పొరుగు రాష్ట్రం కర్ణాటక మరోసారి నిబంధనలను ఉల్లంఘిస్తూ దమన నీతిని ప్రదర్శిస్తోంది. ఎగువన ఉంటూ కృష్ణానది నీటిని అదనంగా వాడుకుంటున్న ఆ రాష్ట్రం తుంగభద్ర నదిపై మరో భారీ ప్రాజెక్టు నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే తుంగభద్రపై 3 ప్రాజెక్టులతో నీటిని వాడుకుంటున్న కర్ణాటక మరో ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తే పాలమూరు పరిధిలోని ఆర్డీఎస్ రైతులకు సాగునీటి కష్టాలు తప్పవు. తుంగభద్ర నదిపై మరో ప్రాజెక్టు నిర్మాణానికి కర్ణాటక రాష్ట్రం సిద్దమవుతోంది. తుంగభద్ర డ్యాం ఎగువన ఉన్న హవేరీ జిల్లా పరిధిలో 35 టీఎంసీల నీటితో ఈ నిర్మాణానికి రూపకల్పన చేస్తోంది. తుంగభద్ర నదిపై ఇప్పటికే 3 ప్రాజెక్టులను నిర్మించి అక్రమంగా నీటిని వాడుకుంటున్న కర్ణాటక ఈ ప్రాజెక్టు నిర్మాణంతో మరింత దుస్సాహసం చేస్తోంది. 35 టీఎంసీల ప్రతిపాదనతో ప్రాజెక్టు నిర్మిస్తే వినియోగం అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. తుంగభద్రలో కర్ణాటక అక్రమ నీటి వాడకం వల్ల ఆర్డీఎస్ కు నీళ్లు చేరడానికి సమయం పట్టడమే కాక ఎత్తిపోతల పథకాలు నిబంధనలకు విరుద్ధంగా జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయటం వల్ల నీళ్లు దిగువకు ఆలస్యంగా చేరుతున్నాయి. కేవలం వర్షాకాలం వరద నీటి సమయంలోనే జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ చెప్పినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా కర్ణాటక ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. పైగా కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంటోంది. ఇప్పటికే నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ఆర్డీఎస్ రైతులకు కొత్త ప్రాజెక్టు పూర్తయితే సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ఆర్డీఎస్ బ్యారేజీలోకి చేరే తుంగభద్ర వరద నీటిని 2 వైపుల నుంచి దిగువకు పోయే విధంగా నిర్మించారు. వరద నీరు సుంకేసుల బ్యారేజ్లో చేరి అక్కడి నుంచి కేసీ కెనాల్ ద్వారా రాయలసీమ రైతులు సాగునీటికి ఉపయోగించుకుంటున్నారు. ఆర్డీఎస్ నీటి వినియోగ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఇద్దరి మధ్య మరో వ్యక్తి లాభపడుతున్నట్లుగా కర్ణాటక ఎగువన అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ లబ్ధి పొందుతోంది. ఆర్డీఎస్ ఆధునీకరణ కోసం కేటాయించిన 92 కోట్లను కూడా కర్ణాటక రాష్ట్రం పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టడం లేదు. ప్రాజెక్టు ఆ రాష్ట్ర పరిధిలోనే ఉండటం, కాంక్రీట్ పనులను, కాల్వ మరమ్మతులను చేయాల్సి ఉన్నప్పటికీ కర్నూలు రైతులు అడ్డుకుంటున్నారనే సాగుతో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. కానీ ఇరు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న తుంగభద్ర నదిపై అక్రమ ప్రాజెక్టులు మాత్రం నిర్మిస్తూనే ఉన్నారు. 2 రోజుల కిందట బెంగళూరులో తుంగభద్ర బోర్డు సమావేశంలోనూ కొత్త ప్రాజెక్టు గురించి తెలంగాణ, ఆంధ్ర ముఖ్య ఇంజనీర్లు అభ్యంతరం చెప్పినప్పటికీ కర్ణాటక నుంచి వచ్చిన స్పందన శూన్యం. ఆర్డీఎస్ సుంకేసుల ప్రాజెక్టు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు.